మేడం చెప్పండి. అంటే మీరు బీజేపీ నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. అవునండి. దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మీకు అంతా ఐడియా ఉంటుంది. మనకు 3 ప్రభుత్వాలు ఉంటాయని నాకైతే తెలుసు. స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో లేదు నాకు తెలిసినంత వరకు. ఒక కామన్ మ్యాన్‌గా. సో ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే ప్రస్తుతం మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలని మీరు చూస్తున్నారు కామన్ మ్యాన్‌గా నేను కూడా చూస్తున్నాను. అంటే అసలు ఈ మీడియా చర్చలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, లేదా సెషన్స్ అంటాం. అంటే వీటిని చూస్తుంటే ఒక అసహ్యం కలుగుతుంది. అంటే మీరేం చెప్తారు? అంటే గవర్నర్ ప్రసంగం కావచ్చు, ఈరోజు అంటే మీరు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి గారిని బహిష్కరించడం కావచ్చు, మళ్ళీ దానికోసం ఏదో ధర్నాలు చేయడం కావచ్చు. ప్రజలందరూ వాళ్ళ పైసలతో కష్టపడి అంటే మనం ఈ వ్యవస్థను నిర్మించుకొని ఓటేసి బాబు మీరు అసెంబ్లీలో చర్చలు చేసి చట్టాలు చేయండి బాబు అని చెప్పి మనం చేస్తే మా దేశాన్నో రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే అది చూస్తుంటే అసహ్యం కలుగుతుందో కామన్గా. మీరేం చెప్తారు? ముందుగా బీఆర్కే యాజమాన్యానికి, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇంటర్వ్యూ చేస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీకు అభినందనలు ఇలాంటి ఒక మంచి టాపిక్ తీసుకున్నందుకు. కామన్ మ్యాన్ అనే కాదు, రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఇవాల్టి రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే నోరు పట్టకుండా బూతులు తిట్టుకోవడం, అసందర్భ ప్రేలాపనలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, సభ్యులు ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళని గెరావ్ చేస్తున్నట్టుగా చప్పట్లు కొట్టి వాళ్ళ మాట వినిపించకుండా చేయటము, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు పాత రోజుల్లో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే చాలా మంచి కన్స్ట్రక్టివ్ డిబేట్స్, డిస్కషన్స్ జరిగేవి. ఒక బిల్లు పెట్టే ముందు కానివ్వండి, లేకపోతే ప్రజా సమస్యల మీద కానివ్వండి, చాలా మంచి సాంప్రదాయాలు ఉండేవి. ప్రోటోకాల్స్ కానివ్వండి, అవన్నీ సభా సాంప్రదాయాలు అనేవి చాలా చక్కగా పాటించేవాళ్ళు. ఓపిక ఉండేది. ప్రతిపక్షాలు ఏదైనా పాయింట్ లేవనెత్తినా కూడా దానికి సరిగ్గా ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళు, మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారేమో మనకు తెలియదు, కానీ ఏం అడుగుతున్నారో కూడా మనకు అర్థం కానంతగా ఒకలాంటి అదొక సౌండ్ పొల్యూషన్ అంటాం చూసారా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి అనే సాంప్రదాయాన్ని మర్చిపోయారు. ఒకళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని ఓవర్ రైడ్ చేస్తూ మిగతా వాళ్ళందరూ మాట్లాడటం, అసందర్భంగా ఏవేవో తీసుకొచ్చి మధ్యలో మాట్లాడటం, సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడటం, అసలు ప్రజా సమస్యలు అనేవి గాలికి వదిలేశారు. ఎప్పుడో గాలికి వదిలేశారు. ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల ఇబ్బందులు, వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. కొత్త కొత్త విషయాలు తీసుకొస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం మానేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక రణగుణ ధ్వనుల మధ్య చేయటం, కొంతమంది కొంచెం కట్టుదాటి అదుపు తప్పి బిహేవ్ చేయటము, సస్పెండ్ చేయటము, ఒక్కోసారి అసెంబ్లీ కాలపరిమితి మొత్తం వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా చూస్తున్నాం ఇవాళ జగదీష్ రెడ్డి గారు అయినట్టుగా. సో ఇక్కడ ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో అసలు అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం లాంటిది. అక్కడికి ప్రజలు మిమ్మల్ని పంపించేది ఎందుకు? వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటో మీరు డిస్కస్ చేస్తారని. అట్లాగే మీరు చేస్తున్న నిర్ణయాలు, మీరు చేస్తున్న విధాన పరమైన నిర్ణయాల మీద వాళ్ళకి అవగాహన పెంచే విధంగా మీ డిస్కషన్స్ ఉంటాయని. ఇది కదా ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశించేది. మీలాంటి వాళ్ళం కూడా అదే ఆశిస్తాం. ఇప్పుడు ఒక గవర్నర్ స్పీచ్ మీద ఒక డిబేట్ డిస్కషన్ అనేది మంచిగా ఒక హుందాగా జరగాలి. డెఫినెట్గా మీరు డిఫర్ అవ్వచ్చు. గవర్నర్ గారి స్పీచ్లో మీకు నచ్చని పాయింట్స్ ఉండొచ్చు, మీరు వేలితే చూపించే పాయింట్స్ ఉండొచ్చు, మీరు దాని మీద విమర్శించండి. సహేతుకమైన విమర్శ ఎవరైనా స్వీకరించాల్సిందే. కానీ అక్కడ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, గవర్నర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అనుచితంగా మాట్లాడటం, అలాగే స్పీకర్ గారు ప్రసాద్ గారిని కూడా ఇవాళ చాలా అనుచితంగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది చూస్తుంటే. అంటే మీరు కేవలం ఇక్కడ పెద్ద మనిషిగా ఉన్నారు, కేవలం పెద్ద మనిషి కాదు, స్పీకర్ పవర్స్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అనేది రాజ్యాంగంలో చాలా క్లారిటీగా ఉంది. ఆయనకున్న విచక్షణ కానివ్వండి, అవన్నీ కూడా ఉన్నాయి. డిస్క్రిటరీ పవర్స్ మనకు తెలుసు. స్పీకర్ అధికారంలోకి కోర్టులకు కూడా వాళ్ళకి హక్కు ఉండదు, ఇంటర్ఫియర్ అయ్యే హక్కు. అలాంటి స్పీకర్ నేను ఒక రబ్బర్ స్టాంప్ అన్నట్టుగా ఆ ఉద్దేశం వచ్చేట్టుగా మాట్లాడారు. మీరు కేవలం అక్కడ కూర్చున్నారు, ఈ సభ మాది కూడా, అఫ్ కోర్స్ సభ అందరిది, ప్రతి ఎమ్మెల్యేది. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే అది ప్రజల సభ, అది ప్రజల సభ. అది ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేను. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అనేది వచ్చింది కాబట్టి గతంలో స్పీకర్ నేను ఉండొచ్చు, కానీ గవర్నర్ అయితే ఒక రబ్బర్ స్టాంపు లాగానే పనిచేస్తున్నాను. గతంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మీరేం చెప్తారు దానికి? ఇది
ఇప్పుడు కొత్తగానే మాట కాదండి. మీరు గో బ్యాక్ ఇన్ టు 80s, ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే గవర్నర్ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు చాలా సందర్భాల్లో. అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో అది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు చూస్తే గవర్నర్స్ చాలా యాక్టివ్గా ప్రజా సమస్యల పట్ల వాళ్ళు రెస్పాండ్ అవటం కానీ గతంలో మనం ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈ రాష్ట్రంలో కూడా చూసాం. మీకు తమిళనాడు నుంచి వచ్చిన మహిళామణిని కూడా చూడకుండా ఆవిడ గురించి కూడా అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అవాకులు చవాకులు మాట్లాడారో మీకు తెలుసు. సో గవర్నర్ అనే వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ అని భావిస్తాం. కాబట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవం కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద కానివ్వండి, ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకి ఉంటుంది, అధికార పక్షానికి ఉంటుంది. అంటే నాకు అనిపించేది ఏంటంటే కామన్ మ్యాన్గా ఫస్ట్ వాళ్ళని పక్కన పెడితే ఒక మనిషి ఇంకో మనిషికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, అసెంబ్లీలో ఎవరి కోసం మనం పోరాడుతున్నాం అనేది కూడా మర్చిపోయారని చెప్తున్నారు. అంటే మీ టార్గెట్ అంతా కూడా ఇప్పుడు గవర్నర్ మాట్లాడినా లేకపోతే స్పీకర్ మాట్లాడినా మొత్తంగా ఓవరాల్గా యాక్చువల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అనాలి, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, లేకపోతే ఇట్లా ప్రభుత్వాన్ని పార్టీ ప్రభుత్వాలను మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిందే గవర్నర్ గారు మాట్లాడతారు. గవర్నర్ గారు ఆ నోట్ ఏం రాసుకొని రారు. పార్టీ ఏదైతే ఇస్తుందో దాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి జస్ట్ రిప్రజెంట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు వాళ్ళన్నది ఏంటంటే గవర్నర్ గారిని అని ఉండరు. ఒక కామన్ మ్యాన్గా నాకు అర్థమైంది అని ఉండరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సీఎం ఉన్నారు, క్యాబినెట్ ఉంది, వాళ్ళది రాపించి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి ఏఎస్ఓ లేకపోతే ఎవరో రాసి ఇచ్చిన పత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుతారని కామన్ మ్యాన్గా నాకున్న ఇది. మీరేం చెప్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ గారు మాట్లాడటం అనేది ఒక రాజ్యాంగపరమైన సాంప్రదాయం. ఫర్ ఏజెస్ ఇట్స్ బీన్ దేర్. సో దాన్ని ప్రతి సభ్యుడు గౌరవించాలి, ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. డెఫినెట్గా కంటెంట్ వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం నుంచే, ప్రభుత్వం తరఫున ఆయన చేస్తారు. ఓకే, హీస్ ద ఎగ్జిక్యూటివ్ దీంట్లో చేస్తారు. బట్ ఏంటి అంటే మీరు దాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా డిబేట్ చేయొచ్చు, దాన్ని మీరు అగ్రి అవ్వకపోవచ్చు, కానీ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే. ప్రజాస్వామ్యబద్ధంగా అల్లరి చిల్లరగా కాకుండా గౌరవపూరితంగా ఉండాలి అది. అంతేగాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా, మీరు నథింగ్ అన్నట్టుగా, మీరు వేస్ట్ అన్నట్టుగా ఆ టైప్లో మాట్లాడుతున్నారు. అది వీళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ అంటే అవగాహన ఉందా, వీళ్ళకి అసలు రాజ్యాంగం పట్ల రెస్పెక్ట్ ఉందా వీళ్ళకి అనేది నాకు ఒక్కోసారి. ఆ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది తెలంగాణలో అని నేను అనుకుంటాను. మీరేం చెప్తారు? లేదండి, అంటే మరీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మినిస్టర్గా చేశారు, కేటీఆర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళంతా సీనియర్లే అక్కడ కూర్చున్న వాళ్ళు ధర్నాలో, వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లే. మీరేం చెప్తారు? గతంలో మనకున్న గవర్నర్ గారితో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి అంటారా మీరు? చెన్నై చెప్పండి. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు, ఆమెను అన్ని విధాలుగా అవమానించారు. ఆమెని పిలవాల్సి వస్తుందని చెప్పేసి కొన్ని సెషన్స్ క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా చూసాం మనం. సో ఇలాంటి ఇక్కడ ఏంటి అంటే మీరు బీఆర్ఎస్ ఏదో గొప్పగా ప్రవర్తించింది గవర్నర్స్ పట్ల అని నేను అనుకోవట్లేదు. బీఆర్ఎస్ కూడా వారి టైంలో గవర్నర్ వ్యవస్థని ఎంత కించపరచాల్సిన విధంగా చేసిందో అలా చేసింది, అవమానించారు, అన్నీ చేశారు. సో అదేదో వాళ్ళేదో చాలా గొప్పగా గౌరవంగా చూశారు, వీళ్ళు వచ్చి ఏదో తక్కువ చూస్తున్నారని అయితే నేను అనుకోవట్లా. దొందే తక్కెట్లో వేసి చూస్తే 2 సమానంగానే తూగుతాయి. వాళ్ళు ఎవరు మర్యాదస్తులు కాదు, ఎవరు మర్యాద ఇదని కాదు, అందరూ సమానమే వాళ్ళు. అంటే అందులో బీజేపీ కూడా ఉందంటారా? ఏం చెప్తారు మీరు? బీజేపీ మేము ఎప్పుడు కూడా ఏ వ్యవస్థని కూడా కించపరచమండి. ఏ వ్యవస్థని కూడా ఇవాళకి కూడా మీరు ఎన్ని మా గురించి ఏం మాట్లాడుతున్నా కూడా మేము క్వైట్గా మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. విధానాల మీద మేము విమర్శిస్తాము. అట్లాగే గవర్నమెంట్ చేసిన పార్టీ పరంగా వాళ్ళు చేసి ప్రామిస్లు చేసి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాటిని గాలికి వదిలితే వాటిని ప్రశ్నిస్తాం. మేము ప్రజల తరఫున కొట్లాడతాం, అది మేము చేస్తాం. అంతేగాని ఇండివిజువల్గా ఒక మనిషిని టార్గెట్ చేసి మేము ఇప్పుడు చేయము.